అందరూ కూడా ఈ రోజున రోడ్డెక్కి పోరాడుతున్న కారణము జాతీయ అంతర్జాతీయ స్వార్థికులు ప్రవీణ్ పగడాల గారు మంచి వక్త, మంచి దైవజనుడు, పేదలపాటి ప్రతినిధి. ఆయన హైదరాబాద్ నుండి రాజమండ్రి వస్తుండగా భయంకరంగా ఆయనను చంపడం జరిగింది. ఇది హత్య, ఖచ్చితంగా హత్య అని చిన్న పిల్లవాడు ఎల్కేజీ పిల్లవాడిని అక్కడ నిలబెట్టి మాట్లాడితే ఇది హత్య అని చెప్తారు. భయంకరమైన హత్య చేసి ఉన్నారు. మతోన్మాదులు అసూయ చేత, స్వార్థం చేత, కక్షతో, దుర్మార్గంతో, మత తాండస్వాదంతో ప్రవీణ్ పగడాల గారిని దారుణంగా హత్య చేశారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, భారతదేశంలో ఉన్నామా? ఇది ఎంతవరకు వెళ్తుంది? ఈ రోజు పగడాల గారు, రేపు నేను మరొక దైవజనుడు. ఇది ఆగాలంటే ప్రభుత్వం కళ్ళు తెరవాలి. డీజీపీ గారు, ఐజీ గారు, ఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్, ప్రభుత్వం అంతా కూడా న్యాయంగా, ధర్మంగా, నిష్పక్షపాతంగా మరి ఎంక్వైరీ చేసి న్యాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాం. భారతదేశము ప్రజాస్వామ్యము, లౌకిక దేశము, అన్ని కులాలను, మతాలు ఏకత్వం కలిగి ప్రేమగా సాగిపోతున్నాం. ఎందాల కోనసీమలో అందరూ చల్లగా చక్కగా ఐకమత్యంగా సాగుతున్న ఈ తరుణంలో ఈ భయంకరమైనటువంటి పరిస్థితులకు రావడం కారణం పంచచాంద సోదరులు. ఉదయం లేచి దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఒక భయంకరుడు, ఒక దుష్టుడు, ఒక దుర్మార్గుడు, డిచికి బాబా అలియాస్ రామకృష్ణ మహోదయ్ అనేవాడు ప్రపంచ ఆర్జ దైవం, ప్రపంచ మోక్ష ప్రదాత యేసుక్రీస్తుని గురించి, ఆయన కన్న తల్లి గురించి, బైబిల్ గురించి, క్రైస్తవం గురించి దారుణంగా మాట్లాడుతున్నాడు. బైబిల్ బూతు పుస్తకం అంటున్నాడు. చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. తాను దైవాన్ని చక్కగా బోధించుకోవచ్చు కదా. మా దైవాన్ని మేము బోధించుకుంటున్నాం, మా గ్రంథాన్ని మేము బోధించుకుంటున్నాం. ఎవరి జోలికి వెళ్ళడం లేదు. అన్యాయంగా మా జోలికి వస్తున్నారు. చట్ట ప్రకారంగా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ రోజున మనుషులు బాగుండాలంటే, సమాజం బాగుండాలంటే, ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే, తెలుగు రాష్ట్రాలు బాగుండాలంటే, భారతదేశం బాగుండాలంటే మత తాండస్వాదులు రాధామనదాస్కి, కరుణాకర్ సుగనికి, లలిత్ కుమార్కి, ఆ శక్తులకు, ఆ యుక్తులకు, ఆ యొక్క సంస్థలకు ఈ ప్రభుత్వం బుద్ధి చెప్పాలి, అరికట్టాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి, అరెస్ట్ చేయాలి, నోరు ముయ్యాలి. లేకపోతే ఈ భారతదేశం అగ్నిగుండం అయిపోతుంది. కళ్ళు తెరవాలి ఈ ప్రభుత్వాలు, ఈ నాయకులు, ఈ డిపార్ట్మెంట్ వారు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ భారతదేశానికి, ఈ భారతదేశ ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ప్రవీణ్ పగడాల గారిని హత్య చేసిన వారికి కఠినంగా శిక్ష పడాలి. న్యాయాన్ని కోరుతున్నాం, శాంతితో కోరుతున్నాం, ప్రేమ కోరుతున్నాం. క్రైస్తవం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి మేలుకరమైనది. ప్రపంచ ఆరాధ్య దైవం యేసుక్రీస్తు అద్భుతంగా మానవాళికి మేలు చేస్తాడు. ప్రాణం పెట్టమన్నాడు కానీ ప్రాణం తీయమనలేదు. ప్రాణం పెట్టే మమ్మలను ప్రాణం తీస్తున్నారు. అది తప్పు, అది అన్యాయం. దేవుని ఉగ్రతకు పాలైపోతారు. ఈ చట్టాలు కళ్ళు తెరవాలి, ఈ నాయకులు కళ్ళు తెరవాలని సవినయంగా మా యొక్క డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా క్రైస్తవుల తరపున, ఏపీఎఫ్ తరపున, సంఘాల తరపున, సేవకుల తరపున వినయంతో తెలియజేసుకుంటున్నాం. ప్రతి వారికి అందరికీ నమస్కారము.